అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది ఎకరా 5 సెంట్లు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 38 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 62 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పంట పొలాలు 2 పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయండి. ఈ ఏరియాలో వచ్చేసి మనకి 2 పంటలు కూడా పుష్కలంగా పండుతాయి. తార్ రోడ్డు నుంచి కేవలం 300 మీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంటుందండి. మెటల్ రోడ్డుని ఆనుకొని సైట్ అయితే ఉంటుందండి. మెటల్ రోడ్ని ఆనుకొని మనకి సైట్ అయితే ఉంటుంది. ఏరియా చాలా బాగుంటుంది. 2 పంటలు కూడా పుష్కలంగా పండుతాయండి. అయితే మీరు చూస్తున్న రోడ్డు నుంచి 12 అడుగుల రోడ్డు అండి. ఇది మనకి 12 అడుగుల రోడ్డు అండి. అంటే రీసెంట్గా రోడ్డు అనేది కొన్నారు. 12 అడుగుల రోడ్డు అనేది రీసెంట్గా పర్చేస్ చేశారండి. మనకి 12 అడుగుల రోడ్డు. ఎవరైనా సైట్ కావాల్సినట్లయితే ముందు రోడ్డు ఫామ్ చేసి ఇస్తారండి. మనకి రోడ్డు అనేది ఇది 12 అడుగుల రోడ్డు. ఏదైతే మెటల్ రోడ్ నుంచి సుమారుగా 50 అడుగుల దూరం అండి. 50 అడుగుల దూరం కూడా 12 అడుగుల రోడ్డు వెడల్పుతో మనకి రోడ్డు అనేది ఫామ్ చేసి ఉంచారు. రీసెంట్గా కొన్నారండి. అది మధ్య రోడ్డు వేసేస్తారు. ఇదేనండి మన సైటు. ఎకరా 5 సెంట్లు, మొత్తం ఎకరా 5 సెంట్లు అండి. ఎకరా 5 సెంట్లు. అయితే ఈ ఎకరా 5 సెంట్లలో 85 సెంట్లు రికార్డు ఉంటుందండి. 20 సెంట్లు ఎక్స్ట్రా ల్యాండ్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రా ల్యాండ్ అనేది 20 సెంట్లు అనేది ఉంటుందండి. మొత్తం మనం పర్చేజ్ చేసేది అంటే మనం సెంటు 85 సెంట్లకి మనం డబ్బులు ఇస్తామండి. సెంటు ధర వచ్చి 18,000 చెప్తున్నారండి. సెంటు ధర వచ్చేసరికి మనకి 18,000 రూపాయలు చెప్పడం జరుగుతుంది. మొత్తం మనకి 85 సెంట్లు రికార్డు ఉంటుంది. 20 సెంట్లు ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ట్రా భూమికి డబ్బులు ఇవ్వనవసరం లేదండి. 85 సెంట్లకే మనం డబ్బులు ఇస్తాము. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎర్రనేల, పూర్తిగా మనకి ఎర్రనేల వస్తుందండి. బోర్ ఒకటి ఉంది. బోర్ వచ్చేసరికి మనకి 2 ఇంచులు వాటర్ వస్తుందండి. ఏరియా అంతా కూడా మనకి 2 ఇంచుల వాటర్ అనేది వస్తుందని చెప్తున్నారు. అయితే దగ్గరలోనే ఉందండి. ఒక 2 స్తంభాలు పడతాయి మనకి కరెంట్ అనేది తీసుకురావడానికి. పక్కనే 2 స్తంభాలు అనేవి పడతాయండి. కాస్త దూరంలో మనకి క్వారీ అనేది ఉందండి. ఈ సైట్కి దగ్గరలో మనకి క్వారీ అనేది ఉంది. పూర్తిగా ఎర్రనేల వస్తుందండి. బిట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. రేట్ కూడా రీజనబుల్ అండి. క్లియర్ రోడ్డు ఉంది. మనకి క్లియర్గా రోడ్డు అనేది ఉందండి. ఒక సెంటర్కి వచ్చేసరికి 3.5 కిలోమీటర్లు వస్తుంది. ఒక జంక్షన్కి వచ్చేసరికి మనకి 3.5 కిలోమీటర్ల దూరం అనేది వస్తుందండి. మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. మనకి అన్ని పంటలకి అనుకూలమైన నేలనే చెప్పుకోవచ్చు. బోర్ అండి ఇది. బోర్ వచ్చేసరికి మనకి 150 అడుగులు బోరు డ్రిల్ వేశారండి. మనకి 2 ఇంచులు నుంచి 2.5 ఇంచులు వాటర్ వస్తుందని ఓనర్ గారు చెప్పడం జరిగిందండి. మనకి పక్కనే టెంపుల్ కూడా ఉంది. అంటే కాస్త దూరంలో మనకి టెంపుల్ ఉందండి. సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మంచి రోడ్డు సౌకర్యంతో ఉందండి. ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే పక్కనే హిల్ ఉంటుందండి. హిల్కి మనకి మధ్యలో చిన్న కాలువ ఒకటి ఉంటుంది. మళ్ళా జిరాయితీ భూమి ఉందండి మన సైట్కి. మళ్ళీ హిల్కి మధ్యలో, కొండకి మధ్యలో జిరాయితీ భూమి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్